హనుమంతుడి యొక్క జన్మరహస్యం గురించి మీకు తెలుసా? శివపురాణం ఆధారంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు శివుడు పార్వతీదేవి మాట్లాడుకుంటున్న సమయంలో శివుడు పార్వతీదేవితో ఇలా అంటాడు: ఓ పార్వతి, త్రేతాయుగంలో శ్రీరాముడికి సేవ చేసుకోవడానికి నేను ఒక వానర రూపంలో జన్మిస్తాను అని చెప్పి పార్వతీకి చెప్తాడు. అలా చెప్పిన విధంగానే అంజనాదేవికి హనుమంతుడి రూపంలో శివాంశగా జన్మిస్తాడు. ఇక్కడ అంజనాదేవి ఒక అప్సరస. ఒక ఋషిని అపహాస్యం చేయడం కారణంగా తన ఒక వానర స్త్రీగా జన్మించింది. అలా జన్మించిన అంజనాదేవి శివుడికి కఠోరమైన తపస్సు చేసింది. దానికి మెచ్చిన పరమశివుడు తనకి పుత్రుడిగా జన్మిస్తాను అని చెప్పి హనుమంతుడిగా జన్మిస్తాడు. అందుకే మనం హనుమంతుణ్ణి అంజనాపుత్రుడు, ఆంజనేయుడు అని కూడా పిలుస్తాం. మరి వాయుపుత్రుడు అని ఎందుకు పిలుస్తాం? ఎందుకంటే ఆ శివశక్తికి అంజనాదేవి యొక్క గర్భంలో జన్మరూపాన్ని ఇచ్చింది వాయుదేవుడే. అందుకే మనం హనుమంతుణ్ణి వాయుపుత్రుడు అని కూడా పిలుస్తాం. దీని గురించి శివపురాణం యుద్ధకాండలో కూడా చెప్తారు. ఇటువంటి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.